శాటానిక్ వర్సెస్ అనే ఒక సాల్మాన్ రష్దీ రాసిన ఒక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా నిషేధానికి గురైంది. అందులో ఏముంది? ఇస్లాం మతానికి సంబంధించిన కొన్ని ముస్లిం సమాజం ఇబ్బంది పడే అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో సైతాను ప్రవచనాలు అంటే ఖురాన్లో చేర్చడానికి అంగీకరించబడిన కొన్ని ప్రవచనాల్ని సైతాను ప్రవచనాలు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ సైతాను ప్రవచనాలకు సంబంధించి కొన్ని అంశాలు ఆ పుస్తకంలో ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం ఆ పుస్తకాన్ని నిషేధించింది. ఆ సమయంలో ఆయనని చంపమని ఫత్వా కూడా జారీ చేసింది. ఆయన మీద దాడి కూడా జరిగింది. ఆ పుస్తకాన్ని జపాన్ భాషలో అనువదించిన అతను 1991లో హత్యకు గురయ్యాడు. అదేవిధంగా ఇటాలియన్ భాషలోకి అనువదించిన వ్యక్తి మీద కత్తిపోట్లకు గురై బతికి బయటపడ్డాడు. ఈ ముస్లిం సమాజం వ్యతిరేకించే ఈ పుస్తకాన్ని మన భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ సమయంలో నిషేధించారు. ఆ నిషేధం రీసెంట్గా పూర్తయిపోయింది. ఆ నిషేధాన్ని తిరిగి కొనసాగించలేదు. ఎందుకంటే ఒక పుస్తకాన్ని కానీ ఏదైనా అంశాన్ని కానీ పూర్తిగా జీవితకాలం నిషేధించడం అనేది భావ ప్రకటన స్వేచ్ఛకి విరుద్ధం అని రాజ్యాంగం చెప్తుంది కనుక తిరిగి ఆ నిషేధాన్ని వీళ్ళు కొనసాగించలేదు. ఇప్పుడు ఆ పుస్తకాన్ని అమ్ముకోవడానికి యోగి ఉత్తరప్రదేశ్లో అనుమతించాడు. దాంతో ముస్లిం సమాజం మొత్తం భగ్గుమంది. ఆ పుస్తకంలోని అంశాలు మా సమాజానికి మా నమ్మకాలకు విరుద్ధంగా ఉన్నాయి కనుక ఆ పుస్తకాన్ని అమ్మడానికి వీల్లేదు, కొనడానికి వీల్లేదు, చదవడానికి వీల్లేదు, వీలైతే మేము ఎంతమందినైనా కూడా ఏదైనా చేసేస్తామని చెప్పేసి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హిందూ సమాజాన్ని విమర్శిస్తూ వందలాది వేలాది పుస్తకాలు రాసిన వాళ్ళంతా కూడా ఇక్కడ హాయిగా జీవిస్తూ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ ఇది అని చెప్పి అనుకుంటున్నా. ఈ సమయంలో ముస్లిం సమాజంలోని సైతాను ప్రవచనాలు అని చెప్పి ఒక పుస్తకం రాసిన వ్యక్తి బతికి బట్టగట్టడం అసాధ్యం అయిపోతుంది. ఈ మూర్ఖత్వం అనేది ఒక మతం ప్రజలకి మానవ కళ్యాణానికి దోహదం చేసే అంశంలో భాగం కానే కాదు. దీన్ని ముస్లిం సమాజం గుర్తించాలి. ఎందుకంటే ఏ విషయాలనైనా దాచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏదో రోజు అవి బయటపడతాయి. వాటి గురించి చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడే, వాస్తవాలు తెలిసినప్పుడే ఒక మతం కానీ ఒక విజ్ఞానం కానీ పరిడవిల్లుతుందని ముస్లిం సమాజం గుర్తించాలి.